హలో ఫ్రెండ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలా? నేనైతే బాగున్నాను. పలావ్ ఉంది, ఇది దబ్బ కూర, గోంగూర, మటను బొనికలు షేర్వాది, ఇది చారు చేశాను ఫ్రెండ్. మా నాన్నగారికి క్యారేజీ పంపాలి, క్యారేజీ కట్టేసి క్యారేజీ ఇస్తాను ఫ్రెండ్. మా నాన్నగారికి క్యారేజీ కట్టేసాను ఫ్రెండ్. పలావు 2 గిన్నెలు, ఒక గిన్నె సాయంత్రం, ఒక మధ్యాహ్నం. కూర అంటే ఇది మటన్ ఉనికిల పులుసు ఈ గిన్నె, ఇది ఈ గిన్నె, ఇది మటన్ పచ్చడి, ఇది టమాటా చారు. మా నాన్నకి చాలా ఇష్టం, ఇదంటే చాలా ఇష్టం. మా నాన్నగారికి టమాటా పులుసు అంటే చాలా ఇష్టం. ఇది గోంగూర, ఇందాక చూపించాను కదా ఫ్రెండ్, వీడియోలో చూడండి. ఇది గోంగూర, ఇది దబ్బకూర. ఇవన్నీ మా నాన్నగారికి పంపిస్తున్నాను ఫ్రెండ్. ఇప్పుడు మా బాబు అన్నం తింటున్నాడు, అన్నం తినేసి తీసుకొని వెళ్ళిపోతాడు. కూర కింద పెడతాము. మటన్ బొనికిల పులుసు 2 బాక్సులు అన్నం, ఇది గోంగూర. వెళ్ళి మా నాన్నగారికి వచ్చేస్తారు అమరావతి. మా నాన్న ఉండేది, మా అమ్మగారు అయితే లేరు ఫ్రెండ్, చనిపోయారు. ఇంకో వారానికి ఒకసారి, 5-6 రోజులకు ఒకసారి మేము మా అక్క మా చెల్లెలు మేము అలా పంపిస్తే అన్నం వండుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెయిట్ చేసుకొని తింటూ ఉంటారు. అయిపోయాక రమ్మంటే వచ్చి 2-3 రోజులు ఉండి మళ్ళీ ఇలా చేస్తుంటూ ఉంటారు. రమ్మంటే రారు ఫ్రెండ్ మా నాన్నగారు, మా దగ్గరికి ఎవరి దగ్గరికి రారు. అలాగే అన్నీ రెడీ చేసుకొని మొత్తం పంపిస్తే ఇలా ఉంటాను. సరే ఫ్రెండ్, ఉంటాను. అక్కడ పెద్ద ఇల్లు ఫ్రెండ్, కానీ ఆ ఇల్లులో వదిలేసి మా చిన్న చిన్న ఇళ్ళన్నీ ఉండడు వచ్చేసి, అక్కడ పెద్ద ఇల్లు విశాలంగా ఉంటుందమ్మా. ముద్ద తిని పచ్చడో నీళ్ళు వేసుకుని తిన్నా ప్రశాంతంగా ఉంటుంది, బాగుంటుంది. అక్కడే ఉంటారమ్మా, రాలేను అంటూ ఉంటారు. అయినా మేము బలవంతం చేయము. మా నాన్నగారంటే మా అందరికి చాలా ఇష్టం. సరే ఫ్రెండ్, ఉంటాను, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్. మీ సపోర్ట్ మాకు కావాలి. ఉంటాను, బాయ్.